జనరల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కలిగే కాఫ్ అనేది ఇప్పుడు వైరస్ లైఫ్ స్పానే చాలా తక్కువ ఒక రకంగా. నేను చెప్పినట్టుగా ఒక 1 వీక్ వరకు అది పీక్ అయ్యి ఆ తర్వాత నెక్స్ట్ 1 వీక్లో జనరల్గా మోస్ట్ ఆఫ్ ది వైరసెస్ కంటైన్ అయిపోతాయి. కొన్నిసార్లు మందులు వాడుకున్నా కూడా అది కంట్రోల్ అయిపోతాయి. మన బాడీ ఇమ్యూనిటీ దాన్ని కంట్రోల్ చేసుకుంటుంది. కాకపోతే ఈ వైరస్ అఫ్ కోర్స్ డిఫరెంట్ వైరసెస్లో డిఫరెంట్ లైఫ్ స్పాన్స్ ఉంటాయి, డిఫరెంట్ టైం పీరియడ్స్ ఉంటాయి. బట్ బై అండ్ లార్జ్ ఒక 1 వీక్లో మనకి దగ్గు అది కంట్రోల్ అవ్వట్లేదు, జ్వరం అది కంట్రోల్ అవ్వట్లేదు అంటే అది ఒకటి వైరస్ ప్రాలిఫరేట్ అవ్వడం ఒక కారణం కావచ్చు. బట్ దానికంటే ఎక్కువగా వేరే కొత్త బ్యాక్టీరియా చేరడం వల్ల, కొత్త ఇన్ఫెక్షన్స్ వల్ల కాఫ్ అనేది కంటిన్యూ అవ్వడం అనేది ఒక కారణం అవుతుంది. అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఒకసారి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత బాడీ ఇమ్యూనిటీ దానితో ఫైట్ చేసి కొంచెం వీక్గా ఉన్న పరిస్థితుల్లో కొత్త బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ చేరడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఆ ఇన్ఫెక్షన్ వల్ల మనకి ఈ సిమ్టమ్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల మళ్ళీ ఫీవర్ ఎక్కువ అవడం, కాఫ్ ఎక్కువ అవడం, దాంట్లో కఫం రావడం స్టార్ట్ కావడం. సో ఇవన్నీ సెకండరీ ఇన్ఫెక్షన్స్కి సూచనలు అని చెప్పొచ్చు. అట్లాగే అది ఎప్పుడైతే ఇంకా కంటిన్యూ అవుతుందో, మీరు అన్నట్టు ఇప్పుడు 1 మంత్ వరకు కంటిన్యూ అవుతుందంటే అది కొన్నిసార్లు ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్స్టెన్షన్ కావచ్చు. కొన్నిసార్లు వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత కూడా ఎఫెక్ట్ అనేది తొందరగా పోదు. అంటే ఇప్పుడు వైరస్ మన వాయునాళాలని ఆర్ ఎయిర్వేస్ని ఇన్ఫెక్ట్ చేసి వాటిని కొంత డ్యామేజ్ చేసిన తర్వాత ఆ లేయర్స్ అనేటివి ఇన్ఫ్లేమ్ అయ్యి స్వెల్లింగ్ వచ్చి ఆ కండిషన్లో నుంచి బయటపడడానికి, రికవర్ కావడానికి వాటికి కొంత టైం కావాలి. సో ఒక నెక్స్ట్ 2 to 4 వీక్స్ వరకు అది మెల్లిమెల్లిగా అది రిపేర్ ప్రాసెస్ నడుస్తుంది, అది రిజాల్వ్ అవ్వడానికి. ఆ పీరియడ్లో అవి సూపర్ సెన్సిటివ్ అయిపోతాయి. సో అవి ఏమాత్రం కొంచెం దుమ్ము తగిలినా, గాలి లోపలికి వెళ్ళినా కూడా అవి ఇరిటేట్ అయిపోయి దానివల్ల దగ్గు రావచ్చు. అంటే అది పోస్ట్ వైరల్ హైపర్ రెస్పాన్సివ్నెస్. సో దాని వల్ల కూడా దగ్గు కంటిన్యూ అవ్వచ్చు. అది 3 to 4 వీక్స్ 1 మంత్ వరకు కంటిన్యూ అవ్వచ్చు.